నన్ను జైలుకు పంపితే ట్రంప్ పరోక్ష హెచ్చరిక. తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని, అలాగే తనని అభిమానించే వారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని పరోక్షంగా సంకేతం ఇచ్చారు. తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికేషన్ పార్టీ నేత ట్రంప్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శృంగార తార స్టార్మీ డానియల్కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్ను దోషిగా తేల్చింది. జూలై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. డొనాల్డ్ ట్రంప్ దోషే. ఆవేదనలో మెలానియా. ట్రంప్ నాకు జైలు శిక్ష పడొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దానిపై తొలిసారి స్పందించిన ఆయనపై వ్యాఖ్యలు చేశారు. తనపై నేరారోపణలు, న్యాయపరమైన చిక్కుల వల్ల సతీమణి మెలానియా ట్రంప్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. మొత్తం కుటుంబం పైన ఈ వ్యవహారం ప్రభావం చూపుతుందని వెల్లడించారు. తనకంటే తన కుటుంబమే ఎక్కువ క్షోభ అనుభవిస్తుందని చెప్పుకొచ్చారు.